ఇంకెప్పుడు మిమ్మల్ని డైనోసార్ అని పిలవను. సారీ. పాప రా మన ఇంటికి వెళ్దాం. వెన్నెల్ని పంపించు, నువ్వు బయలుదేరు. ఎందుకు పంపించారు? వెన్నెల రాదంటున్నా. వెన్నెల ఇంటికి వెళ్దాం పద. నువ్వు బయలుదేరు, తీసుకెళ్ళు. వెన్నెల రాదని చెప్తున్నానుగా, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అతను మన కృష్ణ కదా? కృష్ణ మూర్తి రా. కృష్ణను వదలండి. I said leave him. కృష్ణ ఏమైంది? కృష్ణ అడుగు మృగాలా మీరు? మనుషుల్లా ప్రవర్తించడం నేర్చుకోండి. అంకుల్ తను Shut up. భాను నా మొదటి కూతురు. ఈ 5 ఏళ్లుగా ఎక్కడెక్కడో వెతికాను. తన మనసుకు నచ్చిన వాడితో కూడా ఎక్కడో ఉంటుంది, సంతోషంగా బతుకుతోంది అనుకున్నాను. కానీ ఏదో ఆవేశంలో వీళ్ళు చేసిన తప్పుకి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నా కూతురు లేదన్న బాధకి మందు వీళ్ళే, తను వదిలిపెట్టి వెళ్ళిపోయిన బంధం వీళ్ళే. వీళ్ళని నాతో పాటు పంపించండి. నేను చూసుకుంటాను, బాగా చూసుకుంటాను. వస్తా. వెన్నెల పెద్దయాక వస్తా. కృష్ణ, డబ్బు అవసరం లేదు. లేదు సార్, ఇది కృష్ణ డబ్బు. ఎన్నేళ్లు ఇక్కడ పనిచేసి దాచుకున్న జీతం డబ్బు. నా స్థానంలో ఉండి వీళ్ళని ఇంత బాగా చూసుకున్నందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. లేదు సార్, అంత పెద్ద మాటలొద్దు. మీరు తీసుకువెళుతోంది ఒక్కరిని కాదు, 2 పిల్లల్ని. కారాపు. అలాగే సార్. కృష్ణ, కృష్ణ దిగు.
మనం దిగాల్సిన చోటు ఇదే. ముందు నువ్వు దిగు, పాప నేను ఎత్తుకుంటాను. నువ్వు పోనీ. కృష్ణని నయం చేయగలిగేది వెన్నెలే. కృష్ణ కృష్ణ ఎక్కడికి వెళ్తున్నావు? కృష్ణ వెన్నెల వస్తుంది. వెన్నెల నేను తీసుకొస్తాను. నన్నమ్మ. కృష్ణ నేను మా ఊరు తీసుకెళ్ళిపోతాను. అక్కడ హాస్పిటల్లో చేర్పిస్తాను. ఎంతవరకు మీరు చేసినా తెలుసో తెలియకో కృష్ణకి పరిస్థితి రావడానికి నేను ఒక కారణం. కృష్ణని వెన్నెలతో ఎలాగన్నా కలపాలి. మీరు బయలుదేరండి. వాళ్ళని కలపడం నా బాధ్యత. ఇక్కడ ఆపండి. మెల్లగా. ఈయన నా క్లయింట్. కేసు పూర్తయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటాడు. ఇదేమన్నా ఇల్లా సత్రవా? సత్రం. పేరు రాజేంద్ర, గ్రీన్ వ్యాలీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కి చైర్మన్. ఊటీలో మాత్రమే కాదు, సౌత్ ఇండియాలో మొత్తం 24 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సొసైటీలో పెద్ద విఐపి. ఆయనకి 2 కూతుళ్ళు. మొదటి అమ్మాయి పేరు భానుమతి. 5 ఏళ్ల క్రితమే నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. రెండో అమ్మాయి పేరు శ్వేత. యుఎస్ లో ఎంబీఏ కంప్లీట్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ ట్రస్ట్ లోని కరెస్పాండెంట్ గా చేస్తోంది. ఆయన అడ్రస్? యా, సందమిన్. సార్, మిమ్మల్ని కలవడానికి అనురాధాన్ని ఎవరో వచ్చారు. ఏమిటి విషయం? అడ్మిషన్ పని మీద వచ్చారా? లేదు సార్. డొనేషన్ ఏమైనా కావాలా? వచ్చిన విషయం ఏంటి? వెంటనే దీన్ని ఫ్యాక్స్ లో పంపించు. ఓకే సార్. సార్, నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఇప్పుడే నిన్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. నీకు నాకు పర్సనల్ ఏమిటి? వెన్నెల. ఎవరు? భాను. ఏ భాను? మీ పెద్దమ్మాయి. నాకున్నది ఒకే ఒక్క కూతురు, పేరు శ్వేత. ఎందుకు అబద్ధం చెప్తున్నారు సార్? నేనెవరి కోసం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మరైతే మోహన్ చేసి మాట్లాడండి. వెన్నెల మీ దగ్గరే ఉంది. నువ్వు చెప్పిన వెన్నెల పేరుతో ఇక్కడ ఎవరూ లేరు. రమేష్, టేక్ హర్ అవే. ఏది? వెన్నెలేగా. వెన్నెల. పైనందు వెళ్ళు. పో. పైన ఏ వెన్నెల?
పైన వెన్నెల 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 ఒక్కడి పీకేనంటే మర్యాదగా ప్రవర్తించు. ముందు వెన్నెలను చూపించు. ఆడదానమని చూస్తున్నాను. నరికేస్తా. కావాలి వెన్నెల కావాలి కావాలని ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారా? ఓ తండ్రిని బిడ్డని పెడితేసి ఇతను నడు రోడ్డు మీద వదిలేసి ఇప్పుడు లేదంటున్నారా? ఇవన్నీ ఆడటానికి నువ్వెవరు? వీడికి నీకు సంబంధం ఏంటి? మైండ్ యువర్ వర్డ్స్. నేను లాయర్ని. కృష్ణ అమాయకుడు. లాయర్ అయితే కోర్టు పో, కేసు పెట్టు. వివరాలు తెలియకుండా గొడవ పెట్టద్దు. అను 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 వన్ మినిట్ ఏం చేసి వచ్చావు? హేబియస్ కార్పస్, వ్యక్తిని హాజరుపరచడం. ఈ లోకంలో వెన్నెల ఎక్కడున్నా సరే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. మనం ఎవరితో తలపడుతున్నామో తెలుస్తుందా నీకు? డబ్బులోను పరపతిలోను కనీసం నిల్చోగలం వాళ్ళ ముందు? మాకు తెలుసు, అందుకే ఇది. రాజేంద్ర గారు ఉన్నారా? కూర్చోండి. వెన్నెల, మా నాన్న ఎప్పుడు వస్తారు? ఇప్పుడు నాన్నకు ఒంట్లో బాలేదు కదా, తగ్గిన తర్వాత వచ్చేస్తారు. ఎప్పుడు తగ్గుతుంది? వస్తారా రారా? రేపు డైలీ ఇదే చెప్తున్నారు. ఎప్పుడు వస్తారో ఏంటో. రేపు తప్పకుండా వస్తాడు. అయ్యా మిమ్మల్ని చూడ్డానికి ఎవరో వచ్చారు. సార్, ఇది హైకోర్టు ఆర్డరు. మీరు కాబట్టి పర్సనల్గా వచ్చాం. ఇది ఎలా అప్రోచ్ అవ్వాలో మీరే చెప్పండి. ఏంటి ఎంత దూరం వచ్చారు? ఏదైనా కేసా? లాయర్ కావాలా? సారీ, నేను ముఖ్యమైన కేసులో బిజీగా ఉన్నాను. ఆ కేసు వద్దు, విత్డ్రా చేసుకో. ఏ? ఎందుకు? ఏదో కోర్టులో చూసుకుందామన్నారు. మీరు చెప్పినట్టే చేద్దాం. నువ్వు టేకప్ చేసిన కేసులో ఏ న్యాయం లేదు. వదిలేయ్. మీరు చేసిన న్యాయమా? ఓ సంతోషమైన కుటుంబాన్ని విడదీశారు, అది న్యాయమా? ఓ తండ్రి బిడ్డని వేరు చేశారు, అది న్యాయమా? నిజమైన ప్రేమ విలువేంటో తెలుసా సార్ మీకు? ప్రేమ గురించి నువ్వు నాతో మాట్లాడుతున్నావా? కూతురు దూరం అయితే ఉండే బాధ నాకంటే ఎక్కువగా లోకంలో ఏ తండ్రికి తెలుసు? భాను నా పెద్ద కూతురు. నాకు పెళ్లే వద్దు, సమాజ సేవే నా జీవితం అంటూ ఉండేది. నేను ఒకరిని ప్రేమించాను నాన్న అని చెప్పగానే అందరి తండ్రులాగా అడ్డు చెప్పకుండా పిలుచుకురమ్మనమని సంతోషంగా చెప్పిన వాణ్ణి నేను. కానీ పిలుచుకొచ్చింది ఇలాంటి వాణ్ణి. నేనే కాదు, ప్రపంచంలో ఏ తండ్రి దీనికి ఒప్పుకోడు. అయినా వాణ్ణి నమ్మి నా మర్యాద, డబ్బు, స్టేటస్, ప్రేమ అన్నిటినీ కాదనుకుని వెళ్ళిపోయింది. ఈవేళ దాని గతి మళ్ళీ వాడికి అప్పగించి వెన్నెల్ని పోగొట్టుకోనా? సార్, మీరు జరిగిన దాని గురించి మాట్లాడుతున్నారు, నేను జరగాల్సిన దాని గురించి మాట్లాడుతున్నాను. ఎవరి కోసం మాట్లాడినా? ఏదన్నా ఉంటే కోర్టులో మాట్లాడుకుందాం ప్లీజ్. ఈ కేసుకి భయపడో, నీకు భయపడో నేను ఇక్కడికి రాలేదు. ఈ కేసులో హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఓటమి ఖాయం. నేనొక మాట చెప్పనా? ఈ కేసు అంత తేలిగ్గా గెలవలేం. మతిస్థిమితం లేని వాళ్ళు పిల్లల్ని పెంచగలరనడానికి ఏ చట్టంలోనూ చోట్లేదు. తెలుసు. తెలుసు కదా, తెలిసి ఈ కేసు ఎందుకు ఒప్పుకున్నావు? డబ్బు రాదు, కేసు గెలవం, పైగా ఈ హేబియస్ కార్పస్ ఒకటి. మాటిచ్చేశాను వినో, వెన్నెల్ని తిరిగి తీసుకొస్తా అని. అది జరుగుతుందో లేదో భయంగా ఉంది. అట్లీస్ట్ కృష్ణ వెన్నెల్ని కలిసేలా అన్నా చేయాలి. కృష్ణ వచ్చాడు, వెన్నెల వెన్నెల ఏది ఏం చెప్తే నేనేం అక్కడికి వస్తాను. మరి ఎవరితో మాట్లాడుతున్నావు? మా నాన్నతో మాట్లాడుతున్నా. వెన్నెల చెప్పింది తనకి ఏమైనా చెప్పాలంటే ఈ వెన్నెలకి చెప్తే చాలని చెప్పింది. భోంచేసావా? లోపలికి రా, తిందాం. వెన్నెల ఎప్పుడు వస్తుంది?
మా నాన్న ఎప్పుడు వస్తారు? రేపు నువ్వు వెన్నెల్ని పగలే చూడొచ్చు. ఆ. టైం ఎంత? చెప్పగానే వెంటనే అర్థమైపోయినట్టు. లేదు, వెన్నెల చూడాలి. వెన్నెల మూన్కెళ్ళిన నీలాంశం కూడా ఇన్నిసార్లు అడుగుంటాడు. నిన్న రాత్రి నుండి వెన్నెలా వెన్నెలా వెన్నెలా. ఉండు, వస్తుంది. స్వెటరు బ్యాగ్లో ఏంటి? బ్యాగ్లో ఏంటో చెప్పు. వెన్నెలకి భోజనం, బిస్కెట్లు, స్వెటర్. తనకు కూడానా? అంత మీ చెప్పు. వాషన్ సార్, ఈయన మామూలుగా ఉన్నవాడిని మెంటల్ వాడిని చేస్తాడు కదా.